దీనిపై ఎడిటర్ భరత్ అనాలిసిస్ అందజేస్తారు. భరత్. ఎస్ వైశాలి, కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం లోకల్ బాడీ ఎన్నికలకు ఉద్దేశించిన జీవో 9 మీద ఇంటరిమ్ స్టే విధించింది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అంటే జీవో 9 తాత్కాలికంగా చెల్లుబాటు కాదు. జీవో 9 అంటే ఏంటి? 42% బీసీలకు రిజర్వేషన్స్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మీద స్టే ఇచ్చింది. సో ఇక సర్పంచ్ ఎన్నికలు లేకపోతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఇవి 42% బీసీ రిజర్వేషన్స్ తో చేపట్టరాదు. సో ఇవాళ జారీ చేసిన నోటిఫికేషన్ రద్దయినట్లే. ఇవాళ జారీ చేసిన నోటిఫికేషన్ కు ఎటువంటి లీగల్ శాంక్టిటీ ఉండదు. సో ఎవరైతే సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు ఎవరైతే ఉంటున్నారో చాలా కాలంగా మనం దీని గురించి చర్చలు చెప్తున్నాం కూడా. అభ్యర్థులు ఖర్చు పెట్టకండి, దావతులు ఇవ్వకండి. మీరు అనవసరంగా దసరా దావతులు ఎందుకంటే లీగల్ గా చెల్లుబాటు అయ్యేందుకు చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి. 50% రిజర్వేషన్ల పరిమితి దాటడం అన్నది ఎక్కడ కూడా జరగలేదు. ఏ రాష్ట్రంలో కూడా పొలిటికల్ రిజర్వేషన్లు 50% జరగలేదు. మహారాష్ట్రలో ఎన్నికలు జరిగి కూడా పూర్తిగా రద్దు చేసిన పరిస్థితి ఉంది అని మనం చాలా కాలంగా చెప్పుకుంటూ వస్తున్నాం. మన ప్యానలిస్టులు కూడా చాలా మంది చెప్పారు. కానీ నిన్న స్టే ఇవ్వకపోవడంతో చాలా మంది అనుకున్నారు ఏంటంటే ఇవాళ నిన్న స్టే ఎందుకు ఇవ్వలేదు, మరి ఇవాళ ఉంది కదా అని చెప్పి. బట్ ఇవాళ కోర్టు మొత్తం కూడా లైవ్ లో మనం వాచ్ చేసాం. లాస్ట్ రెండే స్టేట్మెంట్ చెప్పారు చీఫ్ జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్, అదేవిధంగా మొహియుద్దీన్ నేతృత్వంలో ధర్మాసనం ఏం చెప్పారంటే, మేము పిటిషనర్ల తరపున వాదన విన్నాం. పిటిషనర్లు అంటే మాధవరెడ్డి తరపున వాదనలు విన్నాం. తర్వాత లర్న్డ్ అడ్వకేట్ జనరల్ వాదన విన్నాం. అభిషేక్ మను సింఘ్వి వాదన విన్నాం. అందరి వాదనలు విన్న తర్వాత మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. అదేంటంటే రాష్ట్ర ప్రభుత్వం దీని మీద పూర్తి స్థాయి ఆర్గ్యుమెంట్స్ వినాలి, పూర్తి స్థాయి వాదనలు వినాలి. విన్న తర్వాత నిర్ణయం తీసుకుంటాం. పూర్తి స్థాయి వాదనలు విన్న తర్వాత అప్పటి వరకు ఇంటరిమ్ స్టే ఆన్ జీవో నెంబర్ 9 అంటే జీవో నెంబర్ 9 మీద మధ్యంతర స్టే జారీ చేస్తున్నాం. జీవో నెంబర్ 9 తాత్కాలికంగా చెల్లుబాటు కాదన్నారు. దీని తర్వాత ఏంటి? ఇది ఫైనల్ జడ్జిమెంట్ కాదు. రాష్ట్ర ప్రభుత్వానికి 4 వారాల సమయం ఇచ్చారు. ఏదైతే పిటిషనర్ అభ్యంతరాలు ఏదైతే ఉన్నాయో ట్రిపుల్ టెస్ట్ అంటే 50% రిజర్వేషన్లు కంప్లీట్ కాలేదు, 50% దాటి 67% రిజర్వేషన్లు వెళ్ళాయి, సరైన డాటా లేదు, ఎంపెరికల్ డాటా లేదు, ఇటువంటి లొసుగులు చాలా ఉన్న నేపథ్యంలో జీవో నెంబర్ 9 అన్నది చెల్లుబాటు కాదు. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ లో ఉన్నప్పుడు కొత్తగా జీవో ఎట్లా జారీ చేస్తారు? రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్నప్పుడు మళ్ళీ జీవో ఎట్లా జారీ చేస్తారు? ఇవన్నీ అభ్యంతరాలన్నిటి మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం 4 వారాలు అంటే గవర్నర్ ఆమోదించకపోతే అది యాజ్ ఇట్ ఈస్ గా చట్టంగా చేసే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని కూడా ఒక వాదన ఉంటుందని అడ్వకేట్ జనరల్ వాదన వినిపించారు. కానీ కోర్టు దాన్ని యాక్సెప్ట్ చేయలే కదా. అది కేవలం రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదన. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ వాదనలన్నిటినీ కూడా మీ రిటర్న్ సబ్మిషన్స్ అన్ని కూడా 4 వారాల్లోపు ఇవ్వన్నారు. 4 వారాలు అంటే నెల రోజులు, 4 వారాలు అంటే 25 రోజులు. ఇవాళ అక్టోబర్ 9 అంటే నవంబర్ 9 వరకు రాష్ట్ర ప్రభుత్వం దీని మీద వాదనలు వినిపించాలి. ఆ తర్వాత మళ్లీ పిటిషనర్స్ కి 2 వారాల సమయం ఇచ్చాడు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వాదనలు వినిపిస్తుందో దానికి మళ్లీ 2 వీక్స్ లోపల రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఎంత? 6 వారాలు. అంటే నవంబర్ 9 తర్వాత మళ్ళా ఇంకో 2 వారాలు అంటే దాదాపు నవంబర్ 25 వరకు కేసు విచారణ ఉండదు. సో 42% రిజర్వేషన్లు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 25 వరకు సాధ్యం కాదు హైకోర్టులో. లేదా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక మార్గం ఉంది. హైకోర్టు స్టే ఇచ్చింది కదా, ఈ స్టేని ఎత్తివేయమని సుప్రీంకోర్టుకు వెళ్ళాలి. ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళాలి, పిటిషనర్ కాదు. ఇప్పుడు పిటిషనర్ ఏవైతే ఆయన ఉత్తర్వుల్లో అడిగాడో జీవో నెంబర్ ను కొట్టివేయండి లేదంటే స్టే ఇవ్వండి అన్న దానిలో కొట్టివేయకుండా స్టే ఇచ్చింది. సో పిటిషనర్ ఇక్కడ విజయం సాధించారు. అంటే మాధవరెడ్డి విజయం సాధించినట్టు లెక్క. తాత్కాలికంగా మాధవరెడ్డి విజయం. సో మాధవరెడ్డికి వచ్చిన ఆర్డర్ ను ఛాలెంజ్ చేస్తూ ఇప్పుడు సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళాలి. సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఏం వెళ్ళాలి? ఇక్కడ హైకోర్టులో ఇంకా పూర్తిగా కేసు కంప్లీట్ కాలేదు. ఇంకా హైకోర్టు ఇది చెల్లుతుందని పూర్తిగా చెప్పలేదు. హైకోర్టు చెప్పింది ఏంటంటే స్టే
అని చెప్పింది. 6 వారాల తర్వాత మళ్ళీ విచారణ ఉంటుందని చెప్పింది. 6 వారాల్లోపు 4 వారాల్లోపు గవర్నమెంట్ రిప్లై ఇవ్వాలి, మరో 2 వారాల తర్వాత పిటిషన్ రిప్లై ఇవ్వాలి. అంటే నవంబర్ 25 వరకు హైకోర్టులో మళ్ళీ కేసు చెల్లుబాటు కాదు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలంటే రాష్ట్ర ప్రభుత్వం ముందు 2 ఆప్షన్స్. ఒకటి, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు స్టే ఎత్తివేయమని వెళ్ళాలి, లేదా ఈ 42% రిజర్వేషన్లు తీసేసి 50% లోపు రిజర్వేషన్స్ రెస్ట్రిక్ట్ చేసి ఎలక్షన్ వెళ్ళాలి. లేదంటే నవంబర్ 25 వరకు మళ్ళీ హైకోర్టులో వెయిట్ చేయాలి. నవంబర్ 25 కూడా అదే రోజు ఆర్గ్యుమెంట్ కంప్లీట్ అవుతుందని చెప్పలేము, ఎందుకంటే పూర్తి వాదనలు 2-3 రోజులు విన్న తర్వాత జడ్జిమెంట్ రిజర్వ్ చేసే అవకాశం ఉంది, ఎందుకంటే ఇది రాజ్యాంగ పరమైన ఇష్యూ. సో 42% రిజర్వేషన్లు చేపట్టాలంటే మాత్రం సుప్రీంకోర్టుకు వెళ్లకుండా హైకోర్టులోనే ఉండాలంటే కనుక ఖచ్చితంగా ఒక 2-3 నెలలు పడుతుంది. సో సర్పంచ్ అభ్యర్థులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులు మీరెవరు తొందరపడకండి, ఎందుకంటే ఈ ఎలక్షన్ అంత తొందరగా అయ్యలేదు. ఒకవేళ కావాలంటే ఒకటే మార్గం, 42% రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పి వెళ్తే మళ్ళీ రిజర్వేషన్లు 67% నుంచి 50% చేసి దానికి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం 50% అనుగుణంగా రిజర్వేషన్లు ఫిక్స్ చేయాలంటే మళ్ళీ ఒక వారం 10 రోజులు. పార్టీ పరంగా ప్రభుత్వం ఇస్తే అప్పుడు ఎవరి అభ్యంతరం ఉండదు. పార్టీ పరంగా కాదు కదా, కాంగ్రెస్ పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా కాదు. సో అవి ఇచ్చుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. సో మనతో పాటు అడ్వకేట్ శరత్ గారు ఉన్నారు ప్రస్తుతం. శరత్ గారు మొదటి నుంచి చెప్తున్నారు, మన డిఎన్ఏ డిస్కషన్ లో ప్రతిరోజు చెప్తున్నారు ఇది చెల్లదు చెల్లదు చెల్లదు, టెక్నికల్ గా కరెక్ట్ కాదని శరత్ గారు చెప్తున్నారు. శరత్ గారికి వచ్చేపట్లో మనతో పాటు జాయిన్ అవుతారు. సో మన డిస్కషన్ లో మెజారిటీ ప్యానలిస్టులు కూడా ఇది చెప్పారు, ఇది లీగల్ గా చెల్లుబాటు అయ్యేందుకు అవకాశాలు చాలా తక్కువ అని చెప్పి. అయితే 2 సార్లు హైకోర్టు మొదటిసారి స్టే ఇవ్వలేదు, ఇవాళ స్టే ఇవ్వలేదు. చాలా మంది ఏమనుకున్నారంటే నామినేషన్లు స్టార్ట్ అయినాయి కదా ఇంకా ఆపదు కదా అని అనుకున్నారు. కానీ హైకోర్టు మొదటి ఉత్తర్వులోనే చెప్పింది నామినేషన్ స్టార్ట్ అయినా సరే మేము జోక్యం చేసుకుంటాం, నామినేషన్స్ ఇచ్చినా సరే, ఎందుకంటే ఈ పిటిషన్ షెడ్యూల్ కంటే ముందే పిటిషన్ ఫైల్ చేశారు, ప్లస్ కేసు మెరిట్స్ ఆధారంగా వెళ్తామని అప్పుడున్న హైకోర్టు బెంచ్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ విజయసేన్ రెడ్డి వాళ్ళిద్దరూ రెగ్యులర్ బెంచ్ దగ్గరికి వెళ్ళమన్నారు. ఇవాళ హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం చాలా ప్లెజెంట్ గా వాదనలు వింది. నిన్న వాదనలు విన్న తర్వాత ఏమనిపించిందంటే హైకోర్టు స్టే ఇవ్వదేమో అని చెప్పిన పరిస్థితి అక్కడ మనం చూడొచ్చు. అక్కడ బీసీ సంఘాలు హైకోర్టు దగ్గర గొడవ చేస్తున్న పరిస్థితి, బీసీ సంఘాలు హైకోర్టు దగ్గర ఆందోళనకరమైన పరిస్థితి మనకు కనిపిస్తోంది. బీసీ సంఘాలు, అడ్వకేట్లు, ఆర్కు స్టే వాళ్ళంతా నినాదాలు చేస్తున్నారు. ఈ బీసీ రిజర్వేషన్లు అడ్డుకోవడం కరెక్ట్ కాదంటూ హైకోర్టు దగ్గర ప్రొటెస్ట్ చేస్తున్న విజువల్స్ మనం లైవ్ లో చూస్తున్నాం. మనకు అక్కడ ఆర్కు స్టే కనబడుతున్నారు, తర్వాత పిటిషనర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు, జై బీసీ అంటూ వాళ్ళు నినాదాలు చేస్తున్న పరిస్థితి మనకు హైకోర్టు ప్రాంగణం దగ్గర కనబడుతుంది. మనకు హైకోర్టు న్యాయవాదులు చిక్కుడు ప్రభాకర్ ఇక్కడ కనబడుతున్నారు, ఆర్కు స్టే కనబడుతున్నారు. చాలా గందరగోళ వాతావరణం మనకు హైకోర్టు ప్రెమిసెస్ లో కనబడుతుంది. ఇప్పుడు 2-3 ఆప్షన్స్ మాత్రమే మనకు ఉన్నాయి వైశాలి, రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నాయి. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఇవాళ పొద్దునే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేతలందరితో కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అందరు రెడీగా ఎలక్షన్ రెడీ అయిపోయింది అన్నారు. ఇప్పుడు ఇక పంచాయతీ ఎన్నికల మీద స్టే, ఎంపీటీసీ ఎలక్షన్స్ లేవు, జడ్పీటీసీ ఎలక్షన్స్ లేవు, సర్పంచ్ ఎన్నికలు లేవు, ఏ ఎన్నికలు కూడా ఇక లేనట్టే. అక్కడ మనం చూడొచ్చు బీసీ సంఘాల నేతలంతా కూడా వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు, పిటిషనర్లకు వ్యతిరేకంగా వాళ్ళు నినాదాలు చేస్తున్న పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తుంది. నిన్న మంత్రులు 2-3 వచ్చారు, బట్ ఇవాళ కేవలం మంత్రి వాకటి శ్రీహరి మాత్రమే అక్కడ ఉన్నారు. బట్ చాలా మంది న్యాయ నిపుణులు చెప్పారు లీగల్ గా ఇది చెల్లుబాటు అయ్యేందుకు చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి జీవో అన్నది అని చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయని ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు. ఎన్నిక 42%తో వెళ్లాలంటే సుప్రీంకోర్టుకు వెళ్లితే స్టే లిఫ్ట్ చేయమని వెళ్ళాలి. కానీ సుప్రీంకోర్టుకు స్టే ఎత్తేయమని వెళ్ళింది అనుకోండి, రాష్ట్ర ప్రభుత్వం వెళితే సుప్రీంకోర్టు స్టే ఎత్తేయలేదనుకోండి ఇంకా అవకాశం కూడా లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టే జడ్జిమెంట్ ఇచ్చింది, ఇందిరా సహాని కేసులో 50% మించి రిజర్వేషన్లు దాటొద్దు అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. బీహార్ లో 50% దాటితే కొట్టేసింది, మహారాష్ట్రలో 50% దాటి ఎలక్షన్ కండక్ట్ అయిన తర్వాత క్యాన్సిల్ చేసింది. మీరు చెప్పిన తమిళనాడు రిజర్వేషన్లు 94లో అయినాయి. జయలలిత ముఖ్యమంత్రి, పివి నరసింహారావు ప్రధానమంత్రి. అప్పుడు రిజర్వేషన్లు 69% ఉన్నప్పుడు జయలలిత వెళ్లి
పివి నరసింహారావుని అడిగి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చారు. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో అర్థం ఏంటంటే, రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో చేర్చిన అంశాలని కోర్టులకి న్యాయ సమీక్ష అధికారం లేదు, ఆ విధంగా చట్టం చేశారు. రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో అంశాల మీద కోర్టులు విచారించజాలవు అని 9వ షెడ్యూల్ ను పార్లమెంట్ చేసింది. కానీ దాని మీద కూడా సుప్రీంకోర్టు చెప్తుంది, సుప్రీంకోర్టుకు అన్ని అధికారాలు ఉన్నాయి, ఆ 9వ షెడ్యూల్ మీద కూడా సుప్రీంకోర్టు మాకు విచారణ అధికారం ఉందని క్లెయిమ్ చేస్తుంది. సో ఆ తమిళనాడు రిజర్వేషన్లు అన్నది ఒక టెంపరీ అరేంజ్మెంట్ మాత్రమే, దానికి పర్మనెంట్ గ్రాంట్ లేదు. దాని మీద కూడా సుప్రీంకోర్టు బహుశా, ఎందుకంటే ఇందిరా సాహ్ని కేసులో 13 జడ్జిల బెంచ్ అనుకుంటా, అంతకంటే ఎక్కువ మంది నేతృత్వంలో జడ్జి బెంచ్ ఏర్పాటు చేసి తీర్పు ఇవ్వాల్సి ఉంటుంది. అది సక్రమమా అక్రమా. కేవలం తమిళనాడు మాత్రమే జయలలిత ముఖ్యమంత్రిగా ఉండగా, పివి నరసింహారావు ప్రధానమంత్రి ఉండగా పాసిబుల్ అయింది, మిగతా చోట ఎక్కడా కూడా పాసిబుల్ కాలేదు. సో రాష్ట్ర ప్రభుత్వం ముందు ఇప్పుడు 2 ఆప్షన్స్ మనకు ప్రముఖంగా కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టుకి ఇమ్మీడియట్ గా వెళ్లి స్టే అడగడం, స్టే ఇవ్వండి, స్టే ఇచ్చిన దాన్ని వెకేట్ చేయండి, స్టేను వెకేట్ చేయమని అడగడం. హైకోర్టు ఏదైతే స్టే ఇచ్చిందో ఆ స్టేను వెకేట్ చేయమని అడగడం ఆప్షన్ నెంబర్ 1. ఆప్షన్ నెంబర్ 2, హైకోర్టు ఇప్పుడప్పట్లో తేల్చేలా లేదు కాబట్టి ఇక 42% రిజర్వేషన్లు పాసిబుల్ కాదని చెప్పి పాత రిజర్వేషన్స్ ఆధారంగా ముందుకెళ్లడం, అంటే 50% లోపే రిస్ట్రిక్ట్ చేసి మళ్ళీ 67% రిజర్వేషన్లు 50% చేసి మళ్ళీ స్థానాలన్నీ నోటిఫై చేసి మళ్ళీ ఎలక్షన్లోకి వెళ్ళడం. మనతో పాటు